నమస్కారాలు. ఈరోజు పాతికేయ సమావేశంలో గల ముఖ్య కారణాలని చలంబాబు శ్యామన్న పూర్తిగా వెల్లడించారు. కాకపోతే కొందరు మిత్రులు ఈ కొనుగోలు చేసిన డబ్బులు మీకు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రత్యేకంగా నన్ను అడుగుతారు. ఎందుకంటే చలంబాబు కోటేశ్వరుడు, శ్యామన్న కోటేశ్వరుడు, మళ్ళీ ఆనంద్ గురించి కోటేశ్వరుడు, ఉల్లి నగేష్ కూడా కోటేశ్వరుడే. నేను ఎక్కడి నుంచి వచ్చాయని బేసిక్గా నేను ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కొడుకుని. అంటే నాకు ఇప్పుడు 53 సంవత్సరాలు. నేను 2001లో ఇన్ఛార్జిగా ఉన్నా. అంటే 35 ఏళ్ళు పనిచేసిన. అంటే 35 ఏళ్ళు పనిచేసిన దానిలో నేను డబ్బు సంపాదించినా. నేను 2009లోనే 14 లక్షలు పెట్టి ఇల్లు కట్టినా. ఇప్పుడు కొనుగోలు చేస్తేనే ఈ డౌట్లు ఎందుకు వస్తున్నాయో అర్థం కావడంలే. ఇంకొక విషయం, నేను చేసుకున్న అత్తగారు కోటీశ్వరులు, వాళ్ళు రైతు బిడ్డలు కాబట్టి దానిలో నాకు బాగా వస్తుంది. నేను ప్రతి ఏడాది లక్షల్లో యాడ్లు వేస్తా, నాకు లక్షల్లో కమిషన్ వస్తుంది. నాకు సొంత ఇల్లు ఉంది. ఒక 15,000 పెట్టుకుంటే నా కుటుంబం నడిచిపోతుంది. దేవుని దయ వల్ల నా బిడ్డలు అంటావా గవర్నమెంట్ సీట్లు కొట్టారు కాబట్టి నేనేమి వాళ్ళకి డొనేషన్ కట్టడంలే. మా అమ్మకు 70,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఇంకొక విషయము, నేను కొనుగోలు చేసిన 19.5 సెంటర్లో 7,50,000 పెట్టుబడి పెట్టినది. ఇన్ని సంవత్సరాలు పనిచేసిన నా దగ్గర 7,50,000 ఉండవా? 2009లోనే 17 లక్షలు పెట్టి ఇల్లు కట్టినోడిని 2009కి 2025కి ఈ మధ్యకాలంలో నేను 7 లక్షలు సంపాదించలేనా? ఆ నెలకు నేను సంవత్సరానికి నేను 20-30 లక్షలు యాడ్ వేసుకుంటా. నాకు ఎంత కమిషన్ వస్తుంది? ఇవేమీ తెలియకుండానే మధుగానికి డబ్బులు ఎక్కువ చేసాయి. అంటే బీదోడా మధుగాడేమన్నా మా ఇంటి వాకి అవుతాయి ₹1,00,000. మళ్ళా నేను బీదోనా అని ప్రశ్నించేవాడు మా ఇంటి వాకిలు చూస్తే ₹1,00,000 వస్తుంది. మళ్ళీ ఇవన్నీ నా ఆదాయం కాదా? ఓన్లీ నన్ను పాతికేయ మిత్రులే ప్రశ్నించారనుకో, నా బాధ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయ్యా, మా మదర్కి 70,000 పెన్షన్ వస్తుందయ్యా, నేను ప్రతి సంవత్సరం 30 లక్షలు యాడ్లు వేస్తానయ్యా, ఈ డబ్బులు నాకేం అవసరమో? నేనేమో తాగుపోతున్నా కొడుకునా, లంజల పోతానా? పోను కదా. మన డబ్బులు లేవని నన్నే ప్రత్యేకంగా ఎందుకు అడుగుతారు? పాపం చలంబా సతీష్ గంట వాట్సాప్ కాల్ చేసి మధుగారికి డబ్బులు ఎక్కడి నుంచి ఇచ్చే కావాలని అడిగారంట. అంటే మధుగారు బీదోడా? మధుగారు మళ్ళా కొన్ని కారణాలతో ప్రతిరోజు కూడా 5 రూపాయలు ఖర్చు పెడుతున్నాడే. మళ్ళీ ఆ డబ్బులన్నింటినీ ఏదైనా భాషగాడు చలంబాబు శ్యామని ఇస్తున్నారా? సొంత డబ్బులు పెట్టి కొట్టానా? మొగసిరిగా నా మీద ఏంది బ్లాక్మెయిల్ రిపోర్టర్. ఎస్, నేను బ్లాక్మెయిల్ చేశానని మీ దగ్గర సపోర్టింగ్ ఎవిడెన్స్ ఉంటే ప్లీజ్ కమ్ టు మై ఆఫీస్. నేను వాళ్ళకి అపాలజీ చెప్పడానికి కూడా సిద్ధమే. ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నా ఈ సైడ్ గురించి ఈ ఆఫీస్లో ఎవ్రీ డాక్యుమెంట్ ఉంది. కరెక్ట్ అయిన నికాసైనోడు, వ్యాపార లావాదేవీల మీద అవగాహన ఉన్న నికాసైన మగాడైతే మా డాక్యుమెంట్లలో తప్పు ఉందని ప్రూవ్ చేయగలిగితే నాకు వచ్చిన భాగాన్ని వానికి సింగిల్ పైసా లేకుండా దాదాపు చేస్తా. అట్లా లేని పక్షంలో వాళ్ళు నేను ఇచ్చే ప్రాపర్టీ అక్కడ ఎంత వాల్యూ అవుతుందో దానిలో 50% ప్రాపర్టీ నాకు ఇమ్మను. అది పాత్రికేయుల మిత్రులు ఒకరిద్దరు మా మీద కక్ష కట్టి నిజంగా చలంబాబు చెప్పిన కరెక్టే. టీడీపీలో చేరిన తర్వాతనే నేనేం కనువ ఒప్పుకోలే. శ్యామన్న కనువ ఒప్పుకున్నాడు. శ్యామన్నతో కొన్ని ఏళ్ళ సంవత్సరం నా దగ్గర మేము కలిసి పనిచేసాం కాబట్టి చేసే సహవాసానికి మధుగాడు చెడ్డైపోయా, పరువుతో చలంబాబు చెడ్డ, ఆయన చెడ్డైపోయా, కళ్ళు కట్టుకున్నా చెడ్డైపోయా. మళ్ళీ పరువు పక్క చేరినప్పుడు మధుగాడేమో మంచోడు, మధుగాడు దేవుడు, మధుగాడితో వార్తలు రాయించుకుంది. తీరా పార్టీలో చేసేసరికి వాళ్ళు చేరినారు. నేను ఇంకా వైసీపీ వార్తలు రాస్తానా, టీడీపీ వార్తలు రాస్తానా? టీడీపీ వార్త కన్నా వైసీపీ వార్తలు ఎక్కువ రాస్తానా? ఇక నేను ఎక్కడ పేదవాడిని, నా చేతి మీద ₹1,00,000 ఉన్నాయి. మళ్ళా ఇవన్నీ ఏమి దొంగ సొత్తా? దొంగతనం చేశారా? ఈ ఉంగరం కొనాలంటే ఆస్తిపత్రులు అమ్ముకోవాలా. ఈ ఉంగరం కొనాలంటే నెల సంవత్సరాన్ని నాకు 10 లక్షలు కమిషన్ వస్తుంది. కడుపు నిండా తింటే కూడా 20,000 ఖర్చు కాదు. సొంత ఇల్లు ఉంది నాకు. మా అమ్మకు 70,000 పెన్షన్ వస్తుంది. పెన్షన్ పత్రిక కూడా తెచ్చిన. కొంతమంది పాత్రికేయులు నువ్వు బీదవాని అడుగుతుంటే అవి కూడా తెచ్చిన లాస్ట్కి చూపిద్దామని. మరి ఎవరు బీదవాడు? ఇంటి వాకిలు ₹1,00,000 బీదవాడా? 70,000 పెన్షన్ వచ్చే మా అమ్మ బీదరాలా? కోట్ల ఆస్తులు నా భార్య బీదరాలా? నెలకు సంవత్సరానికి 10 లక్షల రూపాయలు నేను బీదవాడినా? ఇక మీరే సమాధానం చెప్పండి. అంతా చేసే తెలివిపనులు ఎక్కువ పాత్రికేయులు. ఇంకా పాత్రికేయులు నాకు సరైన న్యాయం చేయాలా? నన్ను బీదవాడిని అని ప్రశ్నించేవాడిని మధుగారి ఒంటి మీద 2 లక్షల బంగారం ఉంది రాబోయ్, వాయిట బీదోడు అవుతారు రా బాగానే, ఇదో దండ ఉంది,
ఉంగరాలు ఉన్నాయి, ఖరీదైన ఉంగరం కూడా ఉంది. మళ్ళీ నేను బీదవాడా, ఇవి బంగారమా, డూప్లికేటా, నన్ను బీదవాడు అని ప్రశ్నించే వారికి ఇదే సమాధానం. నమస్కారాలండి అందరికీ.